మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు ఎక్కడెక్కడైతే భయాలు ఉన్నాయో మీకు అక్కడక్కడ మిమ్మల్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు హర్ట్ చేసినట్టు అర్థం. అంటే మీరు ఇది ఇక్కడ బాలేదు, ఇది బాలేదు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని హర్ట్ చేశారు అని అర్థం. సో ఎక్కడెక్కడైతే భయాలు ఉన్నాయో ఫస్ట్ ఆ భయాల మీద వర్క్ చేయాలండి. అంటే నలుగురు మధ్యలోకి వెళ్ళలేకపోతున్నారు కదా, సో ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నా భయాలు ఏంటి అన్నది ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ బ్రహ్మాండంగా రాస్తారు. ఆ తర్వాత ఆ ఒక్కొక్క భయాన్ని మీరు అధిగమించాలి. ఎలాగా అంటే ఇప్పుడు నాకు నీళ్ళంటే భయం ఉన్నాయనుకోండి, నేను నీళ్ళ నుంచి దూరం కూర్చుంటే ఆ భయం పోదు కదా. సో నేను స్లోగా ఆ నీళ్ళలోకి దిగుతేనే కదా నా భయం పోతుంది. సో ఒక్కొక్క భయాన్ని ఎలా అధిగమించాలి అన్నది చిన్న చిన్న స్టెప్పుల్లో చేయొచ్చు, పెద్ద స్టెప్ కాదు. చిన్న చిన్న స్టెప్పుల్లో చేస్తే స్లోగా మీరు నలుగురిలో కలగలుగుతారు. ఎప్పుడైతే మీరు కలగలుగుతారో ఆ ఫస్ట్ స్టెప్ నుంచే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఎక్కడ డౌట్ ఉంటుందో అక్కడ కాన్ఫిడెన్స్ ఉండదు. డౌట్ కిల్స్ కాన్ఫిడెన్స్. దాన్ని రివర్స్ చదవండి, కాన్ఫిడెన్స్ కిల్స్ డౌట్. సో మీరు ఎప్పుడైతే నాకు భయం ఉందా, నేను దీని మీదే వర్క్ చేస్తానని చక్కగా మిమ్మల్ని మీరే చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి ఆ సందర్భంలో పెట్టుకుంటే మిగిలిందంతా మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఒంటరితనం కూడా తగ్గుతుంది.